సమావేశాలు లైవ్ చూద్దాం. భాష వాళ్ళు మాట్లాడచ్చా? ఇది సంస్కారమేనా? ఇది పద్ధతేనా? ఒక మాజీ మంత్రివర్యులు ఒక సీనియర్ శాసనసభ్యురాలు మాట్లాడే భాషనేనా అధ్యక్ష? దయచేసి ఆ సభ్యురాలు వెంటనే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. లేకపోతే మాత్రం మేము గౌరవ స్పీకర్ గారి ద్వారా చర్య తీసుకోక తప్పదు. ఇది మంచి సంస్కారం కాదు, ఇది మంచి సాంప్రదాయం కాదు. దయచేసి జానారెడ్డి గారు వెంటనే ఆ సభ్యురాల చేత క్షమాపణ చెప్తూ వారు చేసిన దానికి తప్పిదాన్ని ఒప్పుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. ఇదేం సంస్కారం సార్? ఇదేం పద్ధతి సార్? జానారెడ్డి సార్, మేము తప్పు చేసినా చెప్పిండ్రు, మీ సభ్యులు తప్పు మాట్లాడినా కూడా అంతే హుందాగా మీ సభ్యురాల చేత క్షమాపణ చెప్పించాలి. అధ్యక్ష, నేను సభ మొదలుపెట్టినప్పటి నుండి పదే సభ మొత్తానికి విజ్ఞప్తి చేసినాను అధ్యక్ష. ప్రత్యేకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాను. ఎవరు వివరించినా సభకు ఉందాగా ఉండేటట్టుగా సంస్కారయుతంగానే ఉండాలి అని చెప్పి మా అభిలాష, అభిమతం. అది పదే వ్యక్తం చేసినా ఇది అందరికీ వర్తిస్తుంది అధ్యక్ష. ఇది అందుచేత ఎవరు వైపు నుంచి ఆ విధంగా ఉన్నా వాళ్ళు విచారం వ్యక్తం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఇది అన్ని చోట్ల నుంచి జరిగిందా లేదా అనటానికి మరి 1, 2 మరి ఎక్కడి నుంచి జరిగిందని ఎవరెవరని చెప్పుకోవటం ఇప్పుడు మళ్ళీ వాదోపవాదాలు అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇటువైపు నుంచి మాట్లాడినా అటువైపు నుంచి మాట్లాడినా ప్రభుత్వ వైఫల్యాలను లేవనెత్తినంత మాత్రాన అది తప్పు కాదు అధ్యక్ష. ప్రభుత్వం యొక్క మంచితనాన్ని అభినందించినా అభినందించకపోయినా వైఫల్యాల్ని ఇటు అభినందిస్తే కూడా మంచిదే. ఇదే క్రమంలో ఏ సభ్యులు మాట్లాడినా ప్రభుత్వం నుంచి ఏం కోరుతున్నారో ఏంటో కానీ ఇటు ప్రతిపక్షాన్ని సూచించుతూ విమర్శ చేస్తూ బడ్జెట్ పైన కానీ డిమాండ్ పైన కానీ మాట్లాడటం అనేటువంటిది మా ప్రభుత్వంలో మంచి చేస్తుందని మాట్లాడటంలో తప్పులేదు. మా ప్రభుత్వం చాలా ముందుకు పోతుంది, ప్రజలు ఆశించిన విధంగా తప్పులేదు. ప్రజలకు ఇంకా ఆశించిన విధంగా చెయ్యి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరటంలో తప్పులేదు అధ్యక్ష. కానీ మీరేం చేసినారు, వారేం మాట్లాడుతున్నారు, ఆ సభ్యుడు ఎట్లా మాట్లాడిండు, ఈ విషయాలైతే అది ఒకరికొకరికి ఆవేశం వస్తుంది. అది సభకు సాంప్రదాయంగా కూడా కాదనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి అధ్యక్ష. అందుకని ప్రభుత్వం యొక్క మంచిని కొనియాడండి, ప్రభుత్వం యొక్క విషయాలు ఇంకేం చేయాలన్నో చేయనండి. గత ప్రభుత్వ వైఫల్యం ఏదన్నా ఉంటే ప్రభుత్వం చెప్తుంది, రైట్, మంత్రులు చెప్తున్నారు, వివరణ చెప్తున్నారు. గత ప్రభుత్వం ఏదన్నా చేసినట్టుంటే 1-2 గుర్తు చేస్తున్నారు, కానీ అది కూడా ఎలాబరేట్ కూడా అవసరం లేదనుకోండి, ఇటు నుంచి కానీ అటు నుంచి కానీ. ఈ విషయాలు గమనించి ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ ఉదాహరణ అంటే వాటిని మరి డిబేట్ చేయలేము. ఇప్పుడు మన సభ్యుడు రవీందర్ రెడ్డి గారు ఓ లెక్కలు చెప్పినాడు, సరే ఏదో అందరు లెక్కలు చెప్తున్నారని వారు చెప్పినారు, అభ్యంతరం లేదు. కాసేపు ఓపికగా మేము కూర్చున్నాం, దాన్ని వదిలేసినాం. వారు చెప్పిన దాంట్లోనే 600 ఖర్చు పెట్టినారు, 600కి 500 అన్నాడు, 500కు 400 అన్నాడు, అన్నీ 80% ఖర్చు పెట్టినట్టుగా లెక్క చెప్పినాడు. ఆఖరికి 40 అన్నాడు. మేము మాత్రం ఇంత పెట్టినాం అన్నాడు. అంటే అది సరే, ఆయన యోచించిందో ఆలోచించిందో ఏదో సభ్యుడు మాట్లాడేసాడు. కానీ ఆ విషయాలన్నిటినీ ఇప్పుడు మేము సాగదీస్తే ఉపయోగమా అధ్యక్ష? లేక వాటిని అన్నింటికీ సమాధానం చెప్పమంటే వారి దగ్గర సమాధానం ఉందా? అయినా వారిని కాదుగా సమాధానం అడిగేది, ప్రభుత్వాన్ని అడగాలి, మంత్రిని అడగాలి. కానీ అది కూడా మంత్రి గారే కరెక్ట్ చేయాలి, లేకుంటే చైర్ కరెక్ట్ చేయాలి అధ్యక్ష. పదే మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కరెక్ట్ చేయండి, బ్యాలెన్స్ చేయండి, లేదంటే మమ్మల్ని సలహా అడిగి చేస్తూ ఉండండి అనేటువంటి విషయాన్ని
మీకు గుర్తు చేస్తున్నాం. ఇప్పటివరకు హుందాగా నడిపించినాం. ఇది మరి ఆఖరి దశలో ఇంక ఇది ఆవేశాలకు పోకుండా సభని గౌరవంగా నడపడానికి ప్రయత్నం చేయాలి. ఆఖరికి అధ్యక్ష ఒక 5 నిమిషాల్లో కన్క్లూడ్ చేయకుండా మధ్యలో ఆగినారు అని చెప్పి ఓ సభ్యుడికి ఆవేదన మిగిల్చాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి దీంట్లో 5 మినిట్స్లో ఆయన కన్క్లూజన్ని పూర్తి చేసి వెంటనే మీరు క్లారిఫికేషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. జానారెడ్డి సార్, మీరంటే మాకు చాలా గౌరవం. సభలో మీరు గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా, అది అధికార పక్షమా ప్రతిపక్షమా, ఎవరు తప్పు చేసినా అందరి పట్ల కూడా ఒకే విధమైనటువంటి పద్ధతులు మనం పాటించాల్సిన అవసరం ఉంది. ఈరోజు గౌరవ శాసనసభ్యురాలు మాట్లాడుతూ వారు సంస్కారం లేని వాళ్ళు సభ నడిపితే ఇట్లే ఉంటుంది అనేటువంటి భాష మాట్లాడారు. సంస్కారం లేనిది ఆ రకంగా మాట్లాడినటువంటి వారికా లేదా సభ నడుపుతున్నటువంటి మనక? దయచేసి ఈ సభ యొక్క గౌరవాన్ని మనం కాపాడాలి. అందరికంటే సీనియరు, అందరికంటే అనుభవజ్ఞులైనటువంటి మీరు బేషరతుగా మీ సభ్యురాలి చేత వెంటనే క్షమాపణ చెప్పిన తర్వాత ఇంకే అంశమైనా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఇటువంటి పదజాలాన్ని ఈ సభలో మీరు అనుమతిస్తారనో అటువంటి పదజాలాన్ని మీరు ఒప్పుకుంటారని నేను భావించడం లేదు. దయచేసి వెంటనే మీ సభ్యురాలి చేత బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలు చూస్తున్నారు. సంస్కారం లేనిది ఆ రకంగా మాట్లాడినటువంటి ఆ సభ్యురాలికి లేదా ఇంత హుందాగా మీరు 15 మంది, మీరు ఎంత ఉన్నది 19 మంది, 19 మంది ఉన్న మీకెంత టైం ఇచ్చారు స్పీకర్ గారు? ఈరోజు 80 మంది ఉన్నటువంటి మాకెంత సమయం ఇస్తున్నారో మీరు ఒకసారి చూడండి. 80 కాకపోతే 72, 78 ఎంతైతే ఏముంది? మీ సంఖ్యతో చూసుకుంటే మా సంఖ్య ఎంత, మీ సంఖ్య ఎంత? ఈరోజు ఏ సబ్జెక్ట్ మీద అయినా మీకు ఇచ్చిన సమయం ఎంత, మాకు ఇచ్చిన సమయం ఎంత? ఇలా మా ముఖ్యమంత్రి గారు, సభానాయకుడు ఈరోజు ప్రతిపక్షాలను హుందాగా కలుపుకపోవాలని మీరు ఎంతసేపు మాట్లాడినా కూడా మేము ఓపికగా వింటూ, మీరు మొత్తం మాట్లాడిన తర్వాత మేము సమాధానం చెప్పుకుంటూ వచ్చినాం. ఇంత బాగా సభ నడుపుతా ఉంటే ఆ రకమైనటువంటి భాష వారు మాట్లాడొచ్చా అధ్యక్ష? నేను దయచేసి మళ్ళీ కొడుతున్నా. లేకపోతే అధ్యక్ష మేము మాత్రం తప్పకుండా చర్యను ప్రతిపాదించాల్సి వస్తుంది. గౌరవ ఎల్ఓపి గారు వెంటనే స్పందించి మీరు చెప్పాలనైతే మేము కోరుకోవడం లేదు, మీ సభ్యురాల చేత చెప్పించాలని చెప్పి మేము మళ్ళీ కోరుతా ఉన్నాం. అనమని చెప్పండి. రికార్డులో ఉంది. ఈ రకంగా మాట్లాడచ్చా? వాట్ ఈస్ దిస్? కనీసం సంస్కారం లేదా? సభ నడుపుకునే పద్ధతి ఇదా? ఒక ఉపసభాపతి పట్ల, ఒక మహిళ పట్ల ఈ రకమైనటువంటి అధ్యక్ష ఇదే సభ్యురాలు మైక్ విసిరేసి పోయిన సభలో కూడా ఇదే రకంగా మిస్బిహేవ్ చేసినారు. ఈ సభలో కూడా మళ్ళీ అదే రకంగా మొన్న సభానాయకులు మాట్లాడుతుంటే రన్నింగ్ కామెంటరీ, పొద్దున మేము మాట్లాడుతుంటే రన్నింగ్ కామెంటరీ, ప్రతిరోజు రన్నింగ్ కామెంటరీ చేయడం. ఈ రోజు సభాపతి గారి పట్ల ఈ రకమైన భాష, పోయినసారి మైక్ విసిరేసే పద్ధతి. సో ఇది మంచిది కాదు. వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకంటే మాకు ఆ సభ్యురాల పట్ల మాకేం లేదు. ఇది అందరి గౌరవం, ఈ సభలో ఉండే ప్రతి సభ్యుడి యొక్క గౌరవం. ఈ సభలో సభాపతి గారితో పాటు అందరినీ కూడా గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ రకంగా బిహేవ్ చేస్తే మన గౌరవాన్ని మనం దించుకున్నట్టయితే కనుక వెంటనే పెద్దలు జానారెడ్డి గారిని కోరుతున్నాం, బేషరతుగా ఉపసంహరించుకోవాలి, క్షమాపణ చెప్పాలి. మళ్ళీ ఒకసారి ఇటువంటి పునరావృతం కాకుండా రన్నింగ్ కామెంటరీ చేయకుండా మీ సభ్యులకు చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇదేం పద్ధతి అధ్యక్ష? ఇప్పటిదాకా మీరు చూస్తే బట్టి విక్రమార్కకి 40 నిమిషాలు టైం ఇచ్చింది అధ్యక్ష. దాదాపు జీవన్ రెడ్డి గారు 38 నిమిషాలు మాట్లాడినారు అధ్యక్ష. మేము మధ్యలో మాట్లాడింది కాక మీరు మాట్లాడిందే 40 నిమిషాలు. మొత్తంగా ఈరోజు ఇప్పటికే 18 నిమిషాలు కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే టీఆర్ఎస్ మాట్లాడింది కేవలం 48 నిమిషాలు. అంటే మేము ఎంత హుందాగున్నాం, మేము ఎంత గౌరవంగా ఉన్నాం మీ పట్ల. మీరు ఈరోజు 19 మంది ఉంటే మీకు 1 గంట 18 నిమిషాలు ఇచ్చినాం. ఈరోజు మేము మీతో 5 అంతలు ఉన్నాం. మేము తీసుకున్న సమయం కేవలం 48 నిమిషాలు. అంటే మేము ఇంత హుందాగా నడుపుతుంటే కూడా మీరు దీన్ని గమనించుకోకుండా మేము చెప్పిందే నడవాలి, సభలో మేము చెప్పినట్టే వినాలి, వినకపోతే బయటకు పోతాం, ఈ డిక్టేట్ చేసేటువంటి పద్ధతి ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి మీరు కూడా సహకరించండి. ఇవాళ పద్ధతుల మీద మేము చర్చ జరగాలని కోరుకుంటున్నాం.
ప్రతి పద్దు మీద మీరు మాట్లాడాలి, మీ మంచి సూచనలు ఇవ్వాలి, ఏమైనా తప్పప్పులు ఉంటే సరిదిద్దుకుందాం, కొత్త రాష్ట్రం బాగా చేయాలనేటువంటి ఒక మంచి సాంప్రదాయంతో మేము ముందుకు పోతుంటే ఈ రకంగా చైర్ను డిక్టేట్ చేయడం, చైర్ పట్ల ఈ రకమైన బిహేవియరు, ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు సరైనటువంటి కావు. వెంటనే క్షమాపణ చెప్పాలని మళ్ళీ డిమాండ్ చేస్తాం.